శ్రీమాత్రే నమః. ఈరోజు మనం 8వ అధ్యాయం పారాయణ ఫలితం తెలుసుకుందాం. అమరదాకపురం అనేటువంటి ప్రదేశంలో భావశర్మ అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. అయితే అతను పేరుకే బ్రాహ్మణుడు కానీ చాలా అవగుణాలు కలిగినటువంటి వ్యక్తి. బ్రాహ్మణులకు మామూలుగా 4 ధర్మాలు చెప్తూ ఉంటారు. సత్యము, శౌచము అంటే శుద్ధంగా ఉండటం, తపస్సు చేయటము, అహింస, వీటన్నింటినీ వాళ్ళు ఆచరిస్తారు. కానీ వాటిని కూడా విస్మరించాడంట, ఏవి పాటించట్లేదన్నమాట. ఇలా ఉండగా అతను కొంతకాలానికి అలా జీవిస్తూ అంత్యకాలం సమీపించి మరణించాడు. మరణించిన తర్వాత అతను మళ్ళీ ఖర్జూర చెట్టుగా జన్మించాడనమాట. ఆ ఖర్జూర చెట్టులో ఉన్నటువంటి ఆత్మకి జరిగినటువంటి అంతా గుర్తు ఉంది. బ్రాహ్మణ ఎండుకొని ధర్మాలు విస్మరించాను, దైవారాధన విస్మరించాను, పాపం చేశానని చింతిస్తూ ఉన్నాడు. అలా జ్ఞానం ఉన్నందువల్ల, గత జన్మలో బ్రాహ్మణుడు కాబట్టి అజ్ఞానం ఉన్నందువల్ల ఆ చెట్టు మీదకి 2 ఆత్మలు వచ్చాయంటే ఏం మాట్లాడుకుంటున్నాయి అవి వింటూ ఉన్నాడు. ఆ 2 ఆత్మలు ఇలా మాట్లాడుకుంటున్నారు. మనం ఎన్నో పాపాలు చేసుకున్నాము, ఎలా విముక్తి కలిగేది? ఇంకొక ఆత్మ అది ఇలా ఇంకొకటి మాట్లాడుతుందంట. అయితే మనము 3 విషయాల గురించి తెలుసుకుంటే మనం ఉద్ధరించబడతాము. ఏంటవి? బ్రహ్మత్వము, బ్రహ్మ అంటే ఎవరు, సెల్ఫ్ మన గురించి మనము తెలుసుకోవాలి. తర్వాత ఆధ్యాత్మికం అంటే ఏది ఆచరించాలి, పురుషోత్తముడు ఎవరు, ఈ 3 గురించి తెలుసుకుంటే మనకి మోక్షం కలుగుతుంది అని. అప్పుడు ఇంకొక ఆత్మ అడుగుతోందంట సంస్కృతంలో, కిమ్ అని. సంస్కృతంలో అంటే దేవతా భాష సంస్కృతం అన్నమాట. ఈ యొక్క భావశర్మ అనుకుంటున్నాడు, ఎలా మాట్లాడారు వీళ్ళు సంస్కృతంలో అని అనుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళు బ్రాహ్మణులంట, గొప్ప పండితులు అన్నమాట. ఆ బ్రాహ్మణులు ఎవరో కాదు, ఒక బ్రాహ్మణుని పేరు కుషీబాల, అతని భార్య పేరు కుమతి. వీళ్ళిద్దరూ ఆ యొక్క బ్రాహ్మణుని శరీరంలో ఉన్నప్పుడు వాళ్ళు బ్రాహ్మణ విద్యలన్నీ, సకల విద్య పారంగతులైనా కూడా ఆ విధులన్నీ నిర్వర్తించలేదన్నమాట. ఆ లక్షణాలతో మెలగలేదు. వాళ్ళకందరూ ఇచ్చే బహుమానాలు, దానాలు ఇవన్నీ కూడా స్వీకరించేటివన్నీ తీసుకొని అవి పంచలేదన్నమాట, డొనేట్ చేయలేదు. అవి దాచుకొని వాళ్ళు అలా ఆ కర్మ వల్ల వీళ్ళకి ప్రేత రూపము కలిగిందనమాట. అందువల్ల ఆ ఆత్మలు సంస్కృతంలో మాట్లాడాయి. కుషీబాల భార్య పేరు కుమతి, సంస్కృతంలో అడిగింది. ఎందుకంటే 8వ అధ్యాయంలో 1వ శ్లోకంలో ఫస్ట్ లైను ఇదే అనమాట. అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడనమాట. అదే క్వశ్చనే ఈమె అడిగింది. అదే భగవద్గీత 8వ అధ్యాయంలో 1వ శ్లోకంలో మొదటి లైన్ అనమాట. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమం. బ్రహ్మం అనగా ఏది సత్యమైనది, ఆధ్యాత్మం అనగా ఆత్మజ్ఞానము, పురుషోత్తం అంటే ఆ యొక్క దైవీ సంపత్తి అయినటువంటి ఆ యొక్క ఆది దైవతం అనగా ఏమి అని అడుగుతాడు. అదే క్వశ్చనే ఈమె కుమతి అనేటువంటి ఆమె అడిగిందనమాట. ఇంతవరకు మనము 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం చదవడం వల్ల వాళ్ళ ఫలితాన్ని పొందినది విందాము. కానీ ఇక్కడ
8వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో మొదటి లైన్ చదివి వాళ్ళు అనటం వల్ల, అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అన్నారు. శ్లోకం చదవాలని చదవలేదు. కిం బ్రహ్మ కిం ఆధ్యాత్మం కిం పురుషోత్తమం అని అనటం వల్ల వాళ్ళు ఆ యొక్క బ్రాహ్మణ రూపంలో మారిపోయారనమాట. చెట్టు రూపంలో ఖర్జూరం చెట్టులో ఉన్న ఆత్మ, ఈ 2 ఆత్మలో ముగ్గురు బ్రాహ్మణ రూపం సశరీరంగా ధరించి అక్కడ ప్రత్యక్షమయ్యారనమాట. అప్పుడు ఈ చెట్టు పైన ఉన్న ఆత్మలని తీసుకెళ్ళడానికి పుష్పక విమానము వైకుంఠం నుంచి వచ్చింది. విష్ణుదూతలు పిలుస్తున్నారు. భావశర్మకు అర్థం కాల అన్నమాట. అప్పుడు కుషి, బాల, కుమతి వీళ్ళిద్దరు బ్రాహ్మణులు, అయ్యా ఇది 8వ అధ్యాయంలో 1వ శ్లోకంలోనే మొదటి లైను, ఇది ఉచ్చరించడం వల్ల మనకు ఆ శరీరాల నుండి విముక్తి కలిగింది అని చెప్పి తర్వాత 8వ అధ్యాయాన్ని అతనికి కూడా వినిపిస్తారు. వీళ్ళిద్దరూ ఆ 8వ అధ్యాయాన్ని పారాయణ చేయగానే ముగ్గురు సశరీరంగా వైకుంఠధామానికి చేరుకుంటారు. ఆ విధంగా మనం కూడా 8వ అధ్యాయాన్ని పారాయణ చేద్దాం, తరిద్దాం. శ్రీమాత్రే నమః.